ఇంతకీ ఏమైనదిరా? ఏమైనదని అంత నెమ్మదిగా అడుగుతారేందయ్యా? మన వైషమ్మని సంజుని సంపనికి చూసినారు. ఎవరు ఎవరు అని అడిగినారు కదా. సంజు వైశ్యుల్ని సంపనిక చూసింది ఈడే. నీ కొడుకే కదా. నీకు తెలవకుండానే, నీ అనుమతి లేకుండానే మా మీదకి కత్తి దూసినాడా? చెప్పరా సమాధానం. ఏం చెప్తావో చెప్పు. చెప్పు, సమాధానం చెప్పు. నిన్ను మార్చిన నేనే ఇట్టా మారిపోయినాను కదరా. మరి నువ్వెందుకు ఇంకా ఇట్టానే ఉన్నావు? పిల్లలకి బుద్ధులు అమ్మాయిల నుండి వస్తాయంటారు కదరా. మరి నీకెందుకురా? అమ్మకింతకాలం దూరంగా ఉంచినా నా బుద్ధులే వచ్చినాయి. వాళ్ళనెంత కష్టపెట్టినా మారనీక నాకు అవకాశం ఇచ్చి వాళ్ళతో కలిసి ఉండ నీకు అనుమతి ఇచ్చినాడ్రా మా పెద్దిరెడ్డి బావ. ఈ అవకాశాన్ని ఆసరాగా తీసుకుని వాళ్ళ మనసులో చోటు సంపాదించాలని నేను ఆలోచిస్తా ఉంటే నువ్వెందుకురా ఇంటా ఉన్నావు? ఎందుకురా ఎందుకురా చెప్పు. చెప్పు చెప్పురా చెప్పురా. ఎందుకు 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 సూర్య అడ్డుపడతా ఉండవు? నేనెంత మారినా నేను చేసిన పాపాలు మీకు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసి మీరందరూ నా పైన ద్వేషం పెంచుకునేలా చేస్తా ఉన్నాడు. బావగారు, నాకు ఈ మెట్టి నిల్లే ముఖ్యం. మీ అందరితో కలిసి ఉండడమే ముఖ్యం. మీకు నా మీద నమ్మకం కలిగేలా ఉండడమే ముఖ్యం. 20 ఏళ్ళు వీడు నాకు దూరమైనందుకు బాధతో ఏడ్చినాను. కానీ ఇప్పుడు వీడు చచ్చాడని ఒక ఏడ్పేడ్చి మర్చిపోతాను. చంపేయండి వీడిని, చంపేయండి. అమ్మా, నన్నట్ట పిలువకు. నిజంగా ఈ అమ్మంటే నీకు గౌరవం ఉంటే, ఈ అమ్మంటే నీకు ప్రేమ ఉంటే నువ్వు ఇట్ట చెయ్యవు. తప్పైపోయిందమ్మా. ఆవేశంలో ఉన్న నాకు అమ్మమ్మ మాటలు ఆజ్యం పోసాయి. నువ్వు మారిపోయావన్న విషయాన్ని జీర్ణించుకోలేని నేను
ఈ ఇంట్లో సంతోషాన్ని లేకుండా చేయాలని ఈ పని చేశాను. నువ్వు దూరం అవడానికి కారణం వీళ్ళన్న అసూయతో చేశానమ్మా. నువ్వు నాకు దూరంగా వెళ్ళడం భరించలేక చేశాను. నన్ను క్షమించమ్మా. ఇంకెప్పుడు చేయనమ్మా. ఏంది నాటకం? తల్లి కొడుకులు కూడి మమ్మల్ని ఎర్రోళ్ళని చెయ్యాలని చూస్తా ఉండారా? నమ్మొద్దు పెద్దయ్యా. వీళ్ళ కన్నీళ్లు కత్తి కంటే పదునైనవి. సంపే సాంబరెడ్డి, నా కొడుకుని సంపే. నీకింకా నమ్మకం కలగకపోతే నన్ను కూడా సంపే. ఇన్నాళ్ళు కత్తి దూసి ఈ ఇంటి మీదున్న పగని చాటుకున్నాను. ఇప్పుడు ఇదే కత్తితో నా కొడుకు ప్రాణం తీసి ఈ ఇంటి మీదున్న ప్రేమను చాటుకుంటాను. నేనెప్పుడూ కోరుకుంది మన రెండు కుటుంబాలు రక్తం చిందించకుండా ఆనందంగా ఉండాలని, కానీ ఇట్లా రక్తంతో తడవాలని కాదు. నీకు దూరంగా ఉండటం భరించలేక ఇట్లా చేశానంటున్నాడు కదా. దగ్గరగా ఉంటే పగన మర్చిపోయి మనందరితో సంతోషంగా ఉంటాడేమో అడిగి కనుక్కోండి. ఉంటాను. అక్కర్లేదు. ఏంటమ్మా అలా అంటావు? నీకోసమే కదా నేను బాధపడింది. నువ్వు లేవనే కదా ఆవేశపడింది. నాకు నీ మీద నమ్మకం లేదురా. సిరి నీకు దక్కలేదన్న బాధతో ఉన్నావు. అది ఎప్పటికైనా ప్రమాదమే. లేదమ్మా, అది సంజయ్ మీద ద్వేషంతో కలిగిందే గాని సిరి మీద ప్రేమతో కాదు.
ఇప్పుడు నువ్వే ఈ ఇంటి సంతోషాన్ని కోరుకుంటున్నప్పుడు నీ కొడుగ్గా నాకు కూడా ఆ బాధ్యత ఉంది. ఇక మీదట ఈ పగలు ప్రతీకారాలు వదిలేస్తానమ్మా. నేను కూడా ఈ ఇంటి వారసుండే కదమ్మా. ఈ ఇంటి వాడివని నువ్వు అనుకుంటే సరిపోదు. ముందు మీ నాయన ఒప్పుకోవాలా, తర్వాత మీ పెదనాయన ఒప్పుకోవాలా. అప్పుడే ఈ ఇంట్లో నీకు స్థానం ఉంటుంది. అమ్మా ప్లీజ్ అమ్మా, నువ్వే ఆ మాట అంటే నేనేమైపోవాలమ్మా. నువ్వు దూరం అయ్యావని, దానికి కారణం నానే అని నాన్న మీద ద్వేషంతో పెరిగాను. ఎప్పుడు అతను నన్ను ప్రేమగానే చూశాడు, కానీ ఆ ప్రేమ నీలో చూడాలి అనుకున్నాను. దానికోసమే 20 ఏళ్ళు పరితపించిపోయానమ్మా. తీరా నీ దగ్గరికి వచ్చేసరికి పగతో రగిలిపోతున్నావు. ఆ సమయంలో నా తల్లి పగ తీర్చడమే నా కర్తవ్యం అనిపించింది. అందుకే దాన్ని నా రక్తంలో నింపుకొని ఇన్ని రోజులు వీళ్ళ మీద ద్వేషంతో బతికానమ్మా. ఇప్పుడు ఆ పగ నువ్వే వదిలేసావు. ఇక నాకెందుకమ్మా ఆ పగ? నాకు నీ ప్రేమ కావాలమ్మా. నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను. నువ్వు ఎవరితో ఉంటే నేను వాళ్ళతోనే ఉంటానమ్మా. నీలో మార్పు నిజమని మేము ఎట్టా నమ్మాలి? మీకోసం నన్ను చంపడానికి మా అమ్మ సిద్ధపడ్డప్పుడే నాకు మీరేంటో మీ విలువేంటో అర్థమైంది. నన్ను ప్రాణంగా ప్రేమించే మా అమ్మే నన్ను చంపడానికి వెనకాడడం లేదంటే మీ కుటుంబాన్ని మించిన ఆనందం తనకి లేదని అర్థమైంది. అదే ఆనందం నాకు కావాలి పెదనాన్న. నువ్వు వరుసలు కలిపినంత మాత్రాన నిన్ను మాలో ఒకటిగా చేర్చుకోవడానికి మేము సిద్ధంగా లేవు. మీ నాయన ఒప్పుకుంటేనే నువ్వు ఈ ఇంట్లో ఉండేది. నాన్న, ఏం చేస్తే నా వల్ల కలిగిన బాధ నీకు పోతుందో నాకు అర్థం కావట్లేదు నాన్న. క్షమించు అన్న మాట చిన్నదేమో అనిపిస్తుంది. నాన్న, పిల్లలు తప్పు చేస్తే సరిదిద్దాలనుకునే తల్లిదండ్రులే కాని వాళ్ల నుండి క్షమాపణ ఎదురు చూసే తల్లిదండ్రులు ఎక్కడా ఉండర్రా. నువ్వు బాగుంటే మంచిదే, మాకు కావాల్సింది కూడా అదే. నీ వల్ల ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా చూసుకోరా. అలాగే నాన్న. సారీ సంజు, ఇట్స్ ఓకే.
సారీ బావా. పెదనాన్న, ఏది మనసులో పెట్టుకోకండి. పెదనాన్న నువ్వు పిలిచినప్పుడే మనసులో ఏదో సంతోషంగా ఉండదు. బుద్ధిగా ఉండు. అమ్మా సిరి, మీ నాయనకి చెప్పు త్వరలో ముహూర్తాలు పెట్టుకుందామని. సంజు, ఇంత ఆవేశంగా పరిగెత్తుకుంటూ వచ్చావేంట్రా? ఎవరైనా తరుముతున్నారా? రేయ్, ఏమైందో చెప్పరా? ఏం చెప్పేది? జరగకూడదే జరిగిపోయింది. అదే ఏం జరిగిందో చెప్పరా? సిరితో సంజయ్ పెళ్లి చేయడానికి పెద్దిరెడ్డి ఒప్పేసుకున్నాడు బాస్. తెలివిగా మర్డర్కి స్కెచ్ చేసి వాళ్లలో వాళ్లకే గొడవలు పెట్టి 2 ఫ్యామిలీలు నరుకు చచ్చేలా చేద్దామనుకుంటే ఈ పెద్దిరెడ్డిగాడేంట్రా ఇంద్రాణి బుట్టలో అంత ఈజీగా పడిపోయాను. ఆ ఇంద్రాణి మామూలు అనుకుంటున్నారా? మిమ్మల్నే బుట్టలో పడేసింది ఆ పెద్దిరెడ్డి ఓ లెక్క బాస్. బాస్, నాకు చిన్న డౌట్ బాస్. ఏంట్రా అది? పెళ్లికి మనకి ఇన్విటేషన్ వస్తుందంటారా? ఏది? సిరి సంజుల మ్యారేజ్ ఇన్విటేషనా? అది జరగదురా. ఆ సంజుగాడు బ్రతకనివ్వను. నా సంతోషాన్ని దూరం చేసిన ఆ కొండారెడ్డి కూతుర్ని జీవితాంతం బాధపడేలా చేస్తాను. బద్రి విషయంలో తప్పు చేశామే అని వాళ్ళు కుమిలి కుమిలి ఏడ్చేలా చేస్తాను. ఇలా ప్రతిసారి ఏదో పొడి చేస్తానని బిల్డప్ ఇవ్వడం తప్ప చేసేదేం కనపడటం లేదు. ఈడి రియాక్షన్లకి జూము లేక చచ్చిపోతున్నాను. ఏంట్రా ఆలోచిస్తున్నావు?
చెప్పడం తప్ప చేసేదేం కనపడటం లేదనా? అబ్బే అదేం లేదు బాస్, మీరు అకేషన్ ఏందో తెలియక మాట్లాడుతున్నారు. సిరి సంజుల పెళ్లికే మీరు ఇలా అయిపోతే అసలు విషయం చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో. ఏంట్రా అది? మ్, అంటే నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చింది ఈ విషయం చెప్పడానికి కదా? కాదు బాస్, మరేంటి? అది అది చెప్పరా రే, చెప్పు. వైషు గురించి. వయసు గురించా? ఆ, ఏమైంది వయసుకు? చెప్పు చెప్పు. అవును బాస్, వైషు పెళ్లి ఆగిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఏంటి? సూర్య వైషు మెడలో తాళి కట్టి అడుగురువా. చెప్పు, వాడు నిన్ను ఏం చేశాడు? ఏం చెప్పి నిన్ను ఈ పెళ్లి ఆపించాడు వైశ్య? వైషు చాలా గొప్ప నటిరా. రక్తం చుక్క రాలకుండానే నన్ను చంపేసింది. దాన్ని మాత్రం వదిలిపెట్టను. పాపం, టికెట్ మీరు కొనుక్కున్నారు, సినిమా ఇంకోటి చూస్తున్నాడు. భరించలేకే మీరు ఇలా అయిపోయారు.